కావదు ఆగరా కదలకు ఫుల్ పెంచేశారు మన ఎప్పుడు మీ నల్లగుంటాడుగా ఏమవుతాడో ఆయన చేసిందే 3 నెలలు 6 నెలలు ఏమవుతుంది 6 నెలలు తర్వాత ఫుల్ పెంచింది అదే ఆయనే చేసి నాన్న ఒక 10 నిమిషాలు పెట్టండి అంటే ఎందుకు వీడియో చెప్తాం ఆ బండి రివర్స్లో ఎక్కుతుంది నన్ను నేను చూడకుండా మంచిగా ఎక్కుతుంది ఆ రన్నింగ్ కూడా తిరిగిపోతుంది మరి తప్ప పడితే కింద పిల్లలు ఎక్కేటప్పుడే చెప్పాలా చెప్పిన కట్టు కూర్చోవాలంటే అటు మంచిగా కూర్చున్నది ఎక్కడ తిరిగిందో తిరిగింది రన్నింగ్లో ఫోన్ అంటే మన కట్టికి మధ్యలో వదిలి వెళ్ళలేగా తిరగాలి పని చెప్పలేకపోతే అటు ఒప్పు తలకాయ లైట్గా అడుగులు ఎత్తాట అంబేద్కర్ బొమ్మ నిన్న మొన్నటి దాకా అమ్మటి రామారావు ఊతులు తిట్టి ఇప్పుడు టికెట్ గురించి పోతే 2 కోట్లు అడిగిందంట నీ టికెట్ వద్దు నువ్వు వద్దని బయటకు వచ్చింది మళ్ళీ వాడిని తెలుగుదేశం వాళ్ళు అడుగుతున్నారు ఆడ వెళ్ళేటప్పుడు జగన్ గారిని కలుగుతున్నారు వాడిని చేర్పించుకుంటారా అంటే అలాంటి వాడిని మేము చేర్పించుకోం మాకు అర్థం లేదు రాని కాబట్టి ఓట్లకే అయిపోయింది ఇది కాకుండా అయిపోయినట్టే ముందలేంటి
సొంతమేనండి ఇది ఇదా అంటే 5,000 నెలకి. మాము సింపుల్గా చెప్పినావుగా ఇది సింపుల్ అన్నీ అవి అవతలి అన్నీ 6,000. అది ఇది ఒకటే 5,000. చిన్నగా ఉందని ఎరువు తక్కువ ఉంది కదా. మరి ఎప్పటి నుంచో ఉంటున్నావు ఇంత జాగారం సంపాదలేదు ఈ అప్పుడు రోడ్డు సైడ్లో పెట్టుకుంటే ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. కాలం కలిసిపోయింది. మా వాళ్ళు కూడా ఆడ సంపాదించలే. ఉండడానికి ఇల్లు సంపాదించుకున్నాం కానీ షాప్ లేదు. అట్లా జరిగిపోయింది. నేను మాల సంపాదించినా కానీ అప్పుడు ఇల్లు గోదావరిలో సంపాదించాడు. గోదావరి రాగినే మూట్ల పిల్లలు గోదావరి రాయన ఏదో ఒకటి అంటే అప్పుడు కాలంలో ఆలోచన చెప్పలేదు. రోడ్డు మీద కాలం కలిసి నడిచిపోతాం మేము. మొత్తానికి చెప్తే 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు. ఒక 4 నెలలు అయితే మళ్ళీ ఒక 5-6 నెలలు అయితే ఊరుకుతా ఎక్కడ వస్తుందో రా బాబు అని భయపడతా ఉండాలి. అక్కడ ఏమో బేరం చేసినాం. అన్ని డబ్బులు లేవు, వదిలేసాం. ఎక్కడో కాడ బేరం చేసినాం. అది డబ్బులు లేవు, వదిలేసినాం. కొనుక్కోవాలంటే ఐటీడీకి అబ్బో ఇప్పుడు వందలో మాట అది లక్షల మీద ఉంది. ఏముంది 1,50,000 లేదా లక్షల మీద ఉంది. చెట్టు 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఉంది. లేదు లంబాడుకోవాలి పక్కన ఒక 5 సెంట్లు ఫ్లాట్ 10 సెంట్లు ఫ్లాట్ వాళ్ళు లేని వాళ్ళు ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఉండలేని వాళ్ళు అయితే ఆ స్థలం ఎక్కడుతున్నారంటే ఇంకొక ఆయన కూడా స్త్రీ ఆయన ఉన్నాడా ఈ తాగుడిచాడు ఆయన ఏమంటుండంటే వాళ్ళు కట్టుకునే ఓపిక వాళ్ళ కాడ లేదు, వాళ్ళు అద్దెకే ఉంటారు. 20 సెంట్లు కాలం ఉంది స్త్రీ ఆయన. ఎవరో నీలాంటి ఆయన అన్నాడంట, పైన నీకు ఇల్లు వేస్తాం, కింద సత్రం కట్టుకుంటామని చెప్పారంట. అందరేమో అంతేగా. నేను అదే అన్నా. ఎవరో ఓ చక్కగా వాళ్ళు కడతారు. ఆ. ఇప్పుడు రాయలమ్మ ఏం చేసింది? 2 సెంట్లలో ఒకరికి ఇచ్చింది. పైన ఉంటుంది ఆహా. అవును చిన్నకి అమ్మేసింది. ఆ కొనుక్కున్నాడు ఏం చేసిండు? ఆ డబ్బులు పెట్టి ఆమెకు డాబా పెట్టింది. వాడు ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చింది. ఇక అమ్ముకున్నాడులే. ఫస్ట్ కట్టినాడు, అమ్ముకున్నాడు. చిన్న కొన్నది ఇప్పుడు ఉన్న బిల్డింగ్ మంచిగా కడుతుందా? వాళ్ళు కట్టి ఇచ్చారు. కాలం కింద కట్టి ఇచ్చారు. ఇప్పుడు ఆయన అట్టే అంటారు. ఎవరు సూర్యమా? సూర్య వాళ్ళ తమ్ముడా? ఏడాది ఉన్నది ఇక్కడ పెద్దోడు ఉంటాడుగా. మరి ఇట్లా పోకుండా ముసలాయన మిస్త్రీ పని చేయడా? ఈ బజార్లో ముసలేనా? ఇక్కడ కాదు ఆ సందులో ఎర్రయ్య ఎర్రే కాదు. ఎర్రే కాదు. అట్లా మన మన ఇప్పుడు హోటల్ ఉందా? యువతలో హోటల్ ఉందా? టిఫిన్ హోటల్. స్కూల్కి వేసి వెళ్ళేసిందా? అక్కడ ఒక ఆయన ఉన్నాడగా. ఇప్పుడు రాయలమ్మ కాడే నువ్వు సంపాదించుకోవాల్సింది జాగా రాదు అసలు. ఆలోచన లేదు. అదేలే అప్పుడు కానీ వచ్చి నువ్వు ఆడ పెట్టినప్పుడే అటే కొంచెం ఒక వెనకన్నా ముందు కన్నా కొనుక్కోవాలి. ఈ లక్ష్యం కూడా అమ్మిందిగా. అందరూ అమ్మారు. శాఖ ఇప్పుడు చేపల నారాయణ ఇంటి ముందర లక్ష్యం ఉందా? అది కూడా అమ్మింది. అది మంచి ప్లేస్ నువ్వు కొనుక్కోవాలంటే. నేను చెప్పేది ఏంటి? డబ్బు లేదు, దాని మీద యావం లేదు, మనకేదో ఉంది. అలా చేసుకున్నాం, వచ్చాం, ఎంత తిన్నావా, పనుకున్నావా, పోయినావా, ఇది ఇప్పుడు కూడా ఒక ఆయన మీ సుఖమేనా ఆయన అక్కడ పెట్టిన ఆయన? ఏమవుతుంది ఆయన? అమ్మాది లేడుగా అయ్యా కట్టేసి ఏమైనా షాపులు చాలా మంది కట్టేసారు. కట్టేసారు చాలా మంది. ఏమో మరి ఇంకేం పనులు ఉన్నాయో ఇక తీసుకున్నాం. అప్పుడు అది డీసీ ఏదో ఉండాలి. అది తీసేసి ఇప్పుడు షెటరింగ్ పెట్టారు. ఆ షెటరింగ్ పక్కన ఇప్పుడు మీరు తీసిన కాడ పాకలు ఉన్నాయిగా, మరి మీరు ఎందుకు తీసారా? మేదరాళ్ళ పక్కన ఉన్నాయి. నేను అమ్మేసిన. నమ్మినవా? నేను చూడు అంత తెలివితేటలు అమ్మేసి. బడ్డీ కొట్టు. అది కూడా సెంటరే కాదా? ఇక ఈ లెక్చమని దాన్ని తీసేసా. అదే
ఈడ ఆడ కూడుతుందని తీసేసా. అది అసలు ఉంచుకొని ఉండే కానీ అటు పెట్రోల్ బంక్ కడతారు అది తెలిసి అన్నారు అప్పట్లో. అప్పుడే అవన్నీ తీసేస్తారు అది తెలిసి అనేవాళ్ళు. మళ్ళీ బడ్డీ ఇప్పుడు కూడా మళ్ళీ పెట్రోల్ బంక్ మళ్ళీ మొదలు పెట్టారు. మళ్ళీ బడ్డీ కొట్టి తీసి ఎక్కడైనా పెడితే మళ్ళీ 3,000 4,000 ఖర్చు అయితే కానీ ఎందుకు లేకపోని అని కడతారంట. దానికి ఇప్పుడు కాగితాలు రాలేదంట. అదే ఏసీలో కట్టాడంట. తాకోసారి అట్లా అనేవాళ్ళు. తాకోసారి అది పెట్రోల్ బంక్ అనేవాళ్ళు. ఈ గోదావరి ఎందుకులే మనం పడక ముందు అమ్మేసుకుంటే ఇక మళ్ళా చికాకు. ఇప్పుడు అక్కడ తీయమంటే ఎక్కడైనా పెట్టాలన్నా 3,000 అంట. అప్పుడు తీసేటప్పుడు 3,000 కాదు, మన చోటు కావాలా, చోటు కావాలి. తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే పెట్టాలి కాలేజ్ పక్కన. అయితే 50 60 తీసుకుని 50 ఇవి ఇక నేను లేదు అన్నయ్య. అందరూ ఉన్నోనా ఉన్నోనే నీ చేతిలో పని అది. నా చేతిలో పని అయితే నేను అర్థం చేసుకున్నాను. అంటే అద్దె కట్టుకోవాలి. కరెక్ట్.